క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ప్రభు నామంలో తెలియచేస్తున్నా. ఎస్కోల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారి ద్వారా అనేక మంది దైవజనులను మేము దర్శించి ఈ యొక్క యాప్ ద్వారా అనేకులకు సాక్ష్యాలని వినిపించి ఈ కడవరి దినాల్లో అనేక మందిని ఉజ్జీవపరచడానికి మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నం కొరకు ప్రార్థన చేయండి. మా ప్రయాస కొరకు తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. మన మధ్యలో దైవజనులు ఎద్దనపూడి ప్రకాశం గారు ఉన్నారు. వారి సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. ఆదోని పట్టణంలో కొన్ని సంఘాలు స్థాపించి ఏ లాభాపేక్ష లేకుండా దేవుని వైపు చూస్తూ ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నారు. వారి సాక్ష్యాన్ని వినబోతున్నాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన. తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎస్కోల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేస్తున్న ఈ ప్రయత్నం దైవజనుల సాక్ష్యములు అనేక మందికి, ప్రపంచానికి తెలియజేయడానికి, కడవరి దినాల్లో అనేక మందిని ఉజ్జీవపరచడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నమును ఆశీర్వదించమని ఈ సమయంలో మా ప్రియ దైవజనులు ఎద్దనపూడి ప్రకాశం గారు చేస్తున్న పరిచర్య విషయాలు, ఆయన జీవితంలో మీరు చేసిన కార్యాలు వివరిస్తూ ఉండగా మీ దాసులను బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు వందనాలు. సార్, మీ జీవితంలో మీరు మీ బాల్యం నుండి ఎలా ప్రభువును తెలుసుకోగలిగారు? తరువాత ప్రభువును తెలుసుకున్న తర్వాత ఈ పరిచర్యలోనికి రావాలని మీకు ఎలా అనిపించింది? దేవుని దర్శనమా, లేకపోతే ఏదైనా మీ ప్రయత్నమా, లేకపోతే ఇంకేమైనా విషయాలు ఉంటే మీ సాక్ష్యం ద్వారా మాకు తెలియచేయాలని ఈ యొక్క సమయంలో మీకు మేము మనవి చేస్తున్నాం. దయచేసి మీ సాక్ష్యాన్ని వీక్షకులకు చెప్పాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం. అయ్యా, మీకు ప్రైజ్ లార్డ్. వింటున్న ప్రేక్షక విశ్వాసులైన వారందరికీ ప్రభు నామమున శుభాలు. దేవుడు నాకు ఒక మంచి తరుణం ఇచ్చాడు. ఎస్కోల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ వారి ద్వారా ఇది గొప్ప అవకాశం. నేను ఎప్పటి నుంచో నా సాక్ష్యాన్ని అనేక క్రైస్తవ విశ్వాసులకు వినిపించాలని ఆశిస్తూనే ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. నేటికి అది దేవుడు మన ఎస్కోల్ మినిస్ట్రీ ద్వారా నాకు జరిగించారండి. దాన్ని బట్టి ఎస్కోల్ మినిస్ట్రీ దైవజనులు గారికి, ఉన్నటువంటి అందరికీ, మీకు వింటున్నటువంటి విశ్వాసులు మనందరికీ వందనాలు. నా పేరు ఎద్దనపూడి ప్రకాశం. నాది సొంత ఊరు ప్రకాశం జిల్లా కునకలమెట్ల మండలం గుర్రాలం అడిగినటువంటి ఊరు నాది, స్వగ్రామం. చాలా పల్లెటూరు అండి. మా తల్లిదండ్రులకు మొత్తం 13 మంది. నేను 11వ కాన్పులో మరి 1981 జూన్ మాసం మరి 15వ తారీఖున మంచి వర్షాకాలంలో నేను జన్మించడం జరిగిందని మా తల్లిదండ్రుల ద్వారా నేను తెలుసుకున్నానండి. అయితే మా గ్రామానికి ఇప్పటికీ కూడా బస్సు అనేది తెలవదు. అలాంటి కుగ్రామంలో నేను పుట్టాను. అప్పుడు తల్లిదండ్రులు బీదవారే, అయినను వారు ప్రభుని ఎరిగిన వారు. అది ఎంతో గొప్ప విషయం. నా జన్మం ఒక ప్రత్యేకమైనది అయ్య గారు. వాస్తవం చెప్పాలంటే మా అమ్మగారికి కవల పిల్లలు. మరి మా పాప పుట్టింది. ఆమె పుట్టిన 8 గంటల వరకు మా తల్లిగారు గర్భంలోనే నేను ఉన్నాను. డాక్టర్స్ అప్పుడు మార్కాపురం పట్టణానికి తీసుకొచ్చారు ఎడ్ల బండి మీద. డాక్టర్స్ అన్నారు, ఆయన బ్రతకడు, మీరు అబ్బాయిని వదులుకోవాలి అని వారు చెప్పారట. నాన్నగారు విశ్వాసి కాబట్టి హాస్పిటల్ బయటకు వచ్చి మోకరించి, అయ్యా వీని కూడా బ్రతికించు. అప్పటికే 7 మంది చనిపోయారు నాన్నగారికి. మరి ఈ అబ్బాయిని బ్రతికించు, నీ చిత్తమేముందో తెలవదు మాకి అని కన్నీరుగా వచ్చి ప్రార్థన చేశారట. దేవుని మహాకృపను బట్టి 3.5 సంవత్సరాలు నాతో పుట్టిన అమ్మాయి నేను కలిసి బ్రతికాం సార్. అయితే ఆ అమ్మాయి చాలా అందగత్తె, చాలా రూపవతి,
అందరూ ఆమెను ఇష్టపడతా ఉన్నారు. నేను బక్కసిక్కి ఇవాళ రేపు చనిపోతానన్న స్థితిలో ఉన్నాను. అందుకే తల్లిగారు కూడా మనసిరిగి పాలివ్వటం కూడా, ఎందుకు ఇవాళ రేపు చనిపోయాడికి రేపు ఆ బిడ్డకు తక్కువైతేమని సరిగా పాలు కూడా ఇవ్వలేదు. అయితే ఆయాలే నా ఏడుపును తట్టుకోలేక వాళ్ళు అప్పట్లో ఉన్నాయి కదండి, ఏమంటారు అవి, పాల పీపాలు ఇచ్చి పాల డబ్బాలు పెట్టారు. 3.5 సంవత్సరాల వరకు నాన్నగారు అమ్మగారు ఆశలు వదిలేశారు. అయితే దేవుని కృప ఏముందో నాకు తెలియదు. ఒకవేళ ఆ పాప అనుకోకుండా ఒక రాత్రి చనిపోయింది, కానీ ప్రభు నన్ను బ్రతికించాడు. ఇది ఎంతో అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నిక చేసుకుంటాడన్న వాక్యం, హీనులను దీనులను పెంట కుప్పల నుండి లేవనెత్తన్న మాటలు, అది నిజంగా అక్షరాలు నా జీవితంలో జరిగాయి. తల్లిదండ్రులు ఆశలు వదిలిపెట్టారు, డాక్టర్స్ చేతులు ఎత్తేశారు, కానీ నిన్ను విడువను నిన్ను ఎడబాయనన్న దేవుడు మాత్రం నన్ను చేరదీశాడు. అది నా జీవితంలో అమ్మ నాన్నగారు చెప్పినప్పుడు ఎప్పుడు నా మనసులో అది మిగిలిపోయేది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, పుట్టి పెరుగుతున్నప్పుడు సరైన తిండి కూడా ఉండేది కాదు. అప్పుడు పేదరికము, చాలా బాధాకరమైన విషయాలు. సరే, నాన్నగారు అమ్మగారు శ్రమించి మమ్మల్ని చదివించారు. బాల్యం ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు, కానీ మీ స్టడీ ఎక్కడ ప్రారంభమైంది? మా స్టడీ అయితే అండి మార్కాపురం మండలము రాయవరం అనేటువంటి గ్రామంలో, అక్కడ 1వ తరగతి నుంచి 9th క్లాస్ వరకు నాది స్టడీ అయిపోయింది. అయ్యగారు గవర్నమెంట్ స్కూలే. సో నేను మంచి చురుగ్గా ఉండేవాడిని, చలాగ్గా ఉండేవాడిని. ఒకరోజు మా నాన్నగారు చర్చిలో వాక్యం చెప్తున్నారు, చనిపోతున్నవాడు బ్రతికాడు, వీడి పట్ల దేవుని ప్రణాళిక ఏముందో అందరూ ప్రార్థన చేయండి అని. బ్యాప్టిస్ట్ చర్చి బ్యాక్గ్రౌండ్ సార్ మాది. అక్కడ మా నాన్నగారు బ్యాప్టిస్ట్ చర్చిలో మమ్మల్ని బాగా పెంచాడు. సండే స్కూలు, తర్వాత యవన ప్రాయం వచ్చినప్పుడు యవనస్తుల కూడికలు. నేను కూడా మంచిగా పాటలు పాడేవాడిని, సైడ్ రూమ్ కొట్టేవాడిని. నాన్నగారి కోసం మందిరానికి వెళ్ళేవాడిని. ఇది వాస్తవం. భక్తి తెలవదు, ఇంకా సంపూర్ణ రక్షణ అనుభవం తెలవదు, క్రీస్తుని ఎరగలేదు. కానీ నాన్నగారు ఎట్లంటే, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలని కమిట్మెంట్తో మేము చిన్నపిల్లలమైన అందరినీ మందిరానికి తీసుకెళ్తాడు. ఆయన కూడా ఉపవాసం ఉంటాడు, మమ్మల్ని కూడా ఉపవాసం పెడతాడు. మా ఇంటికి చుట్టం వచ్చినా కానీ వారు ఉపవాసం ఉండాల్సిందే. మా పశువులు ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే. గర్భిణీ స్త్రీ అయినా సరే ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. శనివారమా ఆదివారం ఆదివారం ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఫాస్టింగ్. నేను కొంచెం ఆకలికి తట్టుకోలేనివన్నీ, అందుకని అమ్మగారికి చెప్పేవాను, మా రేపు నేను ఉండలేను కాబట్టి ఒక ఏమంటారు కొంచెం రైస్ ఎక్కువ ఉండని. నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఎంత స్ట్రిక్ట్ అంటే, నేను ఎట్లున్నానో నా పిల్లలు అట్లా ఉండాలనేటువంటి భక్తిలో స్ట్రిక్ట్గా ఉండేవాడు. అయితే అట్టాడి స్ట్రిక్ట్ ఆయనకు నాలంటాడు అక్కడ ఉన్నాడు కదా. అప్పుడు నేను దొంగసాటుగా. మీరు ఎన్నో సంతానం అన్నారు? నేను 11 సంతానం. 11. మగపిల్లలు ఎంతమంది? 10వ కాన్పు 11 సంతానం అయ్యారు. అది పరిస్థితి. 7 మంది అప్పటికి అన్నవాళ్ళు చనిపోయారు. ఇప్పుడు 6 మంది ఉన్నాము. 6 మందిలో ఒకరు అక్కగారు చనిపోయారు. నేను 10వ కాన్పులో 11 అయ్యాను. మా తమ్ముడు ఉన్నాడు 12 ఆయన. దేవుని కృప స్తోత్రం. అప్పుడు దొంగసాటుగా అన్నం తినేవాడిని. అది సప్పుడు అవుతుంది కదా. నాన్నగారు అనేవాడు, ఏయ్ నీళ్ళు స్నానానికి వెళ్తాడు బాత్రూంలోకి. ఆయన చాలా చురుకైన వాడు, చాలా ఆధ్యాత్మికంగా శ్రద్ధ కలిగిన వాడు. ఏదో శబ్దం అవుతుందంటే నేను అనేవాడిని, పిల్లిలే నాన్న అనేవాడిని. ఏ పిల్లరా? 4 కాళ్ళ పిల్ల, 2 కాళ్ళ పిల్ల అనేవాడు. సో అలాగూ కాలం గడిచిపోతూ ఉంది. అప్పటికి నాకు మెల్లగా 14 సంవత్సరాలు వచ్చేసాయి. మంచి పాటలు పాడేవాడిని, మరి సైడ్ డ్రమ్ కొట్టేవాడిని. పైకి చూస్తే భక్తి, వ్యక్తిగతంగా దేవునికి దూరం, లోక ఆశలు, అలర్జంగా ఎన్ని లోకంలో ఉన్నాయన్నీ కూడా ఉన్నాయి. కానీ స్టడీలో మంచి చురుకైన వాడిని. 9వ తరగతి వరకు బాగా చదువుతూ ఉన్నాను. అయితే 9వ తరగతిలో సెప్టెంబరు 19వ తారీఖున నాకు 1994 సార్ 94లో ఒక కళలో 10వ తరగతిలో నేను జాయిన్ అయినట్టుగా, మధ్యలోనే స్కూలు విడిచిపెట్టినట్టుగా. మాది రైల్వే ట్రాక్ ఉందండి స్టేషన్ దగ్గర. ఆ ట్రైన్ వస్తుంటే బ్యాగ్ పడేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టుగా ఆ స్వప్నం వచ్చింది. నేను మర్చిపోయా. బాల్యం కదా, పెద్దగా అనుభవాలు. సరే, అది కరెక్ట్గా
1995వ సంవత్సరం సెప్టెంబరు 19వ తారీఖున మామూలుగా 10th క్లాసు క్వార్టర్లీ ఎగ్జామినేషన్ ఉంటాయి. అది నేను చెప్పాను కదా, మాది పేద కుటుంబం, సరైన ఆహార పదార్థాలు అని. సరే నాన్నగారు వేరే వస్తువులు తెమ్మని డబ్బులు ఇచ్చారు. భోజన ప్రియుని కాబట్టి హోటల్లో ఆయన ఇచ్చిన డబ్బులన్నీ తినేసిన. ఈయన కొడతాడు కదనే ఉద్దేశంతో భయపడి ఇక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాను. వినుకొండ అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎందుకు వెళ్ళానంటే, అందుకంటే ముందే మా ఊర్లో ఒక బ్రదర్ వెళ్ళాడు, థామస్ అని. ఆ పిల్లోడు ఈ సప్లైర్లో పని చేస్తాడు, డెకరేషన్ చేస్తాడు, సౌండ్ సిస్టమ్ అంటే, సరే మనం పోతే కూడా ఏదో చేసుకొని బతకొచ్చు, ఉంటే ఈ నాన్నగారు కొడతారు అని భయంతో అనుకోకుండా మత్స్యంతం లేకుండా వెళ్ళిపోయాను. అక్కడికి పోతే ఎవరు లేడు. అంతలేసి నిన్నకొండలో ఏ థామస్ అంటే ఎవరు చెప్పట్లేదు. ఎతికాను. అప్పుడు ఒక అతను నన్ను, పెద్దవరం అనే గ్రామవాసి, ముసలాయన. అప్పుడే వాళ్ళ కొడుకులు ఆయన వదిలిపెట్టి వెళ్ళారట. అది పెద్దవరం అనే గ్రామం ఎక్కడ ఉంటుంది అంటే, గుండ్లకమ్మ స్టేషన్ దిగి నడుచుకుంటూ పోవాలి సార్. పెద్ద ఏరు ఉంటుంది అక్కడ. వాళ్ళకు విచిత్రం ఏంటంటే నాగుల కట్ట ఉండేది, నాగుల కట్ట. అక్కడ పూజారి లేడు. నాకు తెలియకుండా కోలాటం అలవాటు ఉంది. నా కోలాటంలో అప్పుడు కోలాటం పాడుతూ దిగు దిగు నాగా దివ్య సుందరి నాగా అనే పాట బాగా కోలాటం ఆడాను కాబట్టి అనుకోకుండా ఒకరోజు పనికి పోతే, ఆయన పని చేసకపోతే నేను పాడుతూ ఉన్నాను. ఆయన ఆ పాటకు ఆకర్షుడై మా గుడికి ఇతడే బాగుంటాడని చెప్పేసి నా వస్త్రాలు తీసేసి వాళ్ళ కాషాయపు వస్త్రాలు వేసి నాకు జంజం వేసి బొట్టు పెట్టి, ఇప్పటి నుంచి ఈ గుడికి నువ్వే పూజారు అని రోజు. ఆ గుడి పేరు అంటే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం, పెద్దవరం అనే గ్రామం. ఇప్పటికి కూడా నా పేరు అక్కడ ఉంటుంది, అద్దనాచార్య శ్రీ అద్దనపూడి ప్రకాశం గారని. ఆ పుట్టినోట్లో 2 ఏళ్ళు అక్కడ నేను పూజారిగా చేశాను. అప్పుడే వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆ దేవతల గురించి, తర్వాత అన్నీ హిందుత్వం గురించి తెలుసుకున్నాను. అప్పుడు యేసుప్రభు అంటే పూర్తిగా అవగాహన లేదు. చిన్నతనాన చర్చికి పోయినాము, అది కూడా యేసుప్రభు కోసం పోయింది కాదు, నాన్న కోసం పోయిన భక్తి, నా కోసం పోయిన భక్తి కాదు. కాబట్టి ఇప్పుడు భక్తి కోసం భక్తి చేయాల్సి వచ్చింది. అప్పుడేమో నాన్న కోసం భక్తి, ఇప్పుడు భక్తి కోసం. అప్పుడు నాకు గురువు గారు, ఆయన కోటేశ్వరరావు గారని ముసలాయన, బాబు 4 వ్రతాలు చేయాల్సి వస్తుంది, సత్యనారాయణ వ్రతం మెయిన్. కాబట్టి ఆ వ్రతానికి 8 శ్లోకాలు ఉంటాయి. ఆ 8 శ్లోకాలను స్పష్టంగా చదివితే ఎవరికి డౌట్ రాదు. కాబట్టి అప్పుడు నేను బ్రాహ్మణుడని నేను బాగా గౌరవిస్తారని నాకు బాగా గుండు కొట్టించేసి ఇక్కడ పిలక పెట్టేసి బాగా నుడి పెట్టేసి, అసలు ఆ ఫోటోలు ఉంటే బాగుండేది పెట్టడానికి. అట్లా 2 ఏళ్ళు అక్కడ పూజారిగా పనిచేశాను. అయితే నేను రక్షణ పొందడానికి బలమైన కారణం ఒక రోజు సార్. అది 1996వ సంవత్సరం నాగుల మాసం అని పెద్ద పండగ ఏరియాలో, ఆ గుడికి సంబంధించి. ఈ లక్ష్మీ తిరుపతం అనేటువంటి ఈ దేవత వెంకటేశ్వర స్వామి గారి యొక్క వరాన నాగ దేవత యొక్క ఆశీర్వాదంతో పుట్టిందనేది వాళ్ళ సెంటిమెంట్. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క వరము నాగదేవత యొక్క ఆశీర్వాదముతో, వరముతో, వీళ్ళిద్దరి దీవెనతో పుట్టిందని ఘనంగా ఆమెను దేవతకు పూజ చేసేవాళ్ళు. ఆ పూజ ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలి ఆమెకు మాత్రం. గురువు గారు ఉండాలి అక్కడ, భక్తులు కూడా ఖచ్చితంగా. అది పూజ 5 గంటలకే స్టార్ట్ అయింది. చలనీలతోనే స్నానం చేయాలి, బట్టలు ఏమి ఉండకూడదు, అట్లా చేస్తారు. అయితే నేను యేసు క్రీస్తు వైపు తిరగడానికి 3 బలమైన కారణాలు అయ్యారు. ఒకటి ఏంటంటే, ఆ నాగుల చవితి లాస్ట్ రోజున 4 గంటలకే బడే పూజ చేయాలి. దాన్ని ఏమంటారంటే, బడే పూజ అంటే పెద్ద పూజ. ఇంకా అది ఆ పూజే లాస్ట్ అన్నమాట. నాకు ఆ రోజు మెలకు వచ్చింది. ఒక ఆమెకు నేను పాట పాడుతూ ఉన్నాను, దిగు దిగు నాగా దివ్య సుందరి నాగా, ఇళ్ళకి ముగ్గు పెట్టి ఇంటా మల్లెలు జల్లి మల్లెలో ఉన్నావా ఈ పుల్లలో ఉన్నావని ఆ పాట ఉంది సార్. ఆ పాట పాడుతూ ఉన్న ఉద్యోగంగా నేను పాట పాడుతుంటే నాకు అది పక్కన వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగానికి ఒక ఆమెకు ఆ దేవత ఒంట్లోకి వచ్చేసింది. వచ్చి నేరుగా నా కళ్ళ మీద పడింది. నేను అప్పుడు చిన్న వయసు, గట్టిగా 15 దాటి 16లో పడుతుంది. వీళ్ళేమో నన్ను పూజారి చేసి పెట్టారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మొత్తానికి. నాకేంటి, నాకు 3 పూట్ల బువ్వ ఏదో ఉండడానికి ఒక ఆశ్రయం కావాలి జరుగుతుంది. అప్పుడు ఒకరోజు వీళ్ళందరూ దేవత ప్రత్యక్షం కావాలా, దేవుడు వరం ఇవ్వాలని పాలు, ఆ స్వీట్లు అన్నీ టెంకాయలు తీసుకొచ్చేది నా కాడికి తీసుకొస్తారు. నేను వాటిని ఇప్పుడు నారికేలి శుద్ధ జలమైన అని 2-3 శ్లోకాలు చదివి వాళ్ళకు ఓమని గుర్తేసి ఇచ్చేయాలి.
వాళ్ళకు బొట్టు పెట్టాలి, నేను బొట్టు పెట్టాలి. అట్లా పెడతా ఉన్నాను. ఆమెకు పెడుతుంటే నువ్వు పెట్టకూడదు అని లేచింది. నేను ఎందుకు పెట్టకూడదు అబ్బా, నాకే డౌట్ వచ్చింది. నువ్వు అసలు పూజారి కాదు, ఎందుకంటే దేవుడికి సైతానికి మన రహస్యాలు తెలిసేది. నువ్వు వాళ్ళు భూ కోసం పెట్టిన పూజారివి కాబట్టి నీ పూజ చెల్లదు, నాకు అంగీకారం కాదు, నా దేవత పలికినట్టుగా ఆమె పలికేసింది. సరే ఏమన్నా కానీ ఏ పూజారి అయితే ఏమో ఒక పూజారిని చేయాలి కదా, భూ కోసమైనా భక్తి కోసమైనా చేయాలి కదా. కాబట్టి నేను భూ కోసమే చేస్తే ఇది కూడా ఒక ఆశీర్వాదం కదా. నేను ఇతరులంగా ఆమెను వాదించేసి పంపించేస్తే ఆమె నా మీద పడి ఏమన్నదంటే, నువ్వు ఎప్పుడైనా కానీ ఈ గుడిలో కనపడితే నువ్వు రక్తం కక్కి చచ్చిపోతావు అని చెప్పింది. రేపటి నుంచి నువ్వు ఈ గుడిలో కానీ కనపడితే నువ్వు రక్తం కక్కి చచ్చిపోతావు, ఇది నా శాసనం అని చెప్పింది. సరే నేను అనుకున్నా, నిజంగా ఈమె దేవత అయితే, ఈమెల శక్తి ఉంటే నన్ను చచ్చిపోకుండా కనీసం రక్తమన్న కక్కాలి కదా. అప్పుడు అనుకున్నా, ఎన్నో చిన్నతనం నుంచి యేసుప్రభు కథలు ఎన్ని విన్నాం కదా, యేసుప్రభు నిజమైన దేవుడు అని. అప్పుడు గుర్తొచ్చింది, అసలు ఆయన దేవుడా వీళ్ళు దేవతల ఇప్పుడు తేలాలనే ఉద్దేశంతో మరుసటి రోజుల కంటే ఒక అర్ధగంట ముందు పోయి బాగా భజన చేసిన. అట్లా 2 నెలలు చేస్తే 2 నెలలు రక్తం లేదు, ఏం లేదు. చెప్పిన ఆమె కక్కి చచ్చిపోయింది. నన్ను ఎవరైతే అన్నారో ఆమె చచ్చిపోయింది. ఆమె చనిపోయింది. అప్పుడు పుకారు ఏంటంటే, స్వామిని అన్నది కాబట్టి, ఇప్పుడు నేను స్వామిని అన్నది కాబట్టి స్వామి శపించాడేమో, అందుకే ఆమె చచ్చిపోయింది. నా ఊరు మొత్తం నా పేరు ఎత్తి భయపడేవాళ్ళు. ఇప్పటికీ నేను వస్తున్నానంటే అక్కడ వాళ్ళు పెద్ద పెద్దలు కోటీశ్వరులు ఉన్నా కానీ కార్లు వేసుకుని రెడీగా ఉంటారు, ప్రకాష్ స్వామి వస్తుండంటే. అంటే అంత పవర్ఫుల్గా నానేమైపోయింది. ఆ చుట్టుపక్కల 15 గ్రామస్తులు స్వామిలో పవర్ ఉంది అంటే, అమ్మ అభిషేకం ఉంది, శక్తి ఉంది, స్వామి ఏది బలితో జరుగుద్దని నాకు భక్తులు అయిపోయారు. ఇది గొప్ప విషయం. అట్లా పుకారు అయిపోయింది. అప్పుడు అనుకున్నా, నిజంగా ఈమె దేవత కాదు, మరి దేవుడు ఎవరు అని. నేను అప్పుడు సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, కొన్ని వేదాలు, బైబిలు, మరి దేవుళ్ళ గురించి చిన్నతనాన పాటలను, దేవుడు ఒక్కడే విశ్వం మొత్తానికని. ఒరే ఒక్కడే దేవుడు అయితే ఇంతమంది దేవుళ్ళు లేని, ఇంతమంది దేవతలేంది అని నేను అన్వేషణలో కొంచెం ఆలోచన చేసిన గారు. అప్పుడు మళ్ళా ఇంటికి రావాలని ఆలోచన వచ్చింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే నాన్నగారు లేరు, వేరే పొలం పని కోసం సొంత ఊరు వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఉండేది రాయవరం అనే ఊర్లో ఉన్నాము. నాన్నగారు సొంత ఊరికి వెళ్ళారు. ఇంకా తర్వాత వచ్చినాక మళ్ళీ కొడతాడేమో, ఎందుకు వచ్చిన గొడవ అని నేరుగా పోతే ఇప్పుడు ఆ స్వామి పని వదిలేశారు. నర్సరావుపేటలో బస్టాండ్కి ఎదురుగా ఒక హోటల్ ఉంటుంది, షేక్ సైదయ్య గారు ఆయన. అప్పుడే రామనేటువంటి వ్యక్తి ఏం చేసిందంటే వాళ్ళ మీద గొడవ పడి వెళ్ళిపోయాడట. ఆ టైంలో నేను పోయి, అయ్యా ఏదైనా పని ఉంటే ఇవ్వండి అంటే, ప్రతి ఓడి ఇట్నే వస్తాడు కాబట్టి అని కోపంతో అప్పుడు టీ కాస్తా ఉన్నాడు. ఎంతమంది వస్తారు ఇట్టాడు దరిద్రులారా పనికి మనం తిట్టేసి నమ్మకాన్ని కొట్టాడు. అందుకే ఇదంతా నాకు నల్లగా కమిలిపోయింది అయ్య గారు. కొంచెం ఉంటే కన్ను పోవాలి, దేవుని కృపేమో కన్నులే పోలేదు కానీ ఇక్కడ పడ్డది. ఇప్పటికి నా మచ్చకు కారణం ఇదే. సరే నేను అన్నాను, ఎవరు వస్తారంట కదా అయ్య గారు, ఎవరు రాకపోతే నాకు ఇవ్వండి అన్నాను. 6:30 దాకా చూశాడు. ఇదే టైంలో 7 గంటలైంది. చూశాడు, ఆ అబ్బాయి రాలేదు. రేయ్ వాడు రాడు కాబట్టి నువ్వు దొంగడు మంచోడు నాకు తెలియదు కానీ చెయ్యని అంట్లు కడిగేది, సామాన్లు వెజిల్స్తో మీద. అప్పటికి నేను 2 రోజులు ఆహారం తినలేదు. అయితే ఆయన చాలా మంచి మాట అన్నాడు, రే నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, నీకు శక్తి కావాలి కాబట్టి కాస్త భోజనం చేసి కప్పులు కడుగుపో అన్నాడు. కప్పులు కూడా కాదు, తిన్న భోజనాలకు సంబంధించిన ప్లేట్స్. అప్పుడు ఆకలితో ఉన్నోని, ఆశతో ఉన్నోని, మంచి ఫుడ్ చాలా చక్కగా పెట్టారు. ఎప్పుడు మా ఇంట్లో తినలేదు, ఎప్పుడు నా జీవితంలో తినలేదు. ఆ క్రొత్తదనంతో ఎంత తిన్నానో ఏమి నాకు తెలియదు, నిజం చెప్తున్నాయి కదా. తిన్నాను, అట్ట కూర్చున్నాను. పంది తిన్నట్టు తిని కూర్చుంటే పని ఒకటి చేస్తారో మీ నాయన చేస్తారని ఆయన తిట్టి అక్కడి మురికాలలో పడేసిన తోమను. ఆ కంపుకు నాకు తట్టుకోలేక కక్కేసి అందులోనే పడిపోయాను. మోర్స్ వచ్చేసింది. ఎట్లా వచ్చిందో 3 రోజుల దాకా సృహలో లేను. అప్పుడు ఆయన చచ్చిపోతే కేసు అయిద్దని చెప్పి వీడికి పని వద్దేం వద్దని అక్కడ వెజిటేబుల్ కట్ చేసే టేబుల్ ఉంటే దాని మీద పండేసి 3 రోజులు నీళ్ళు చల్లాడు. అప్పుడు మెలకుగా ఉన్నాను. అదే ఇది నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ అనిపించింది నాకు తెలుసు. అప్పుడు అంట్లన్నీ కడిగేసాను. కడిగేసిన తర్వాత నాకు ఒక
బాల్యంలో సండే స్కూల్లో మా టీచర్ గారు చెప్పారు, తప్పిపోయిన కుమారుడు వాడు కరువు వచ్చి ఆకలి బద్దట్టుకోలేకనే మాట, పొట్టు తినగోరిననే మాటలు తినగోరిననే మాటలు గుర్తొచ్చి ఓహో వాడిని నేనేమో, మా ఇంట్లో సరే భేదోళమైన మంచి భోజనం ఉంది, నాన్నగారు ఉన్నారు, కుటుంబం ఉంది, అందరున్న నాకెందుకు అట్లని ఆలోచన చేశాను గారు. సరే ఇంటికి వద్దామని లేక ఆయన ఏమన్నంటే, నీకు ఎంటర్ గడిగేది వద్దు, నువ్వు నీళ్లు తీసుకురాని 3 చక్రాల సైకిల్ ఇచ్చి ట్యాంక్ పెట్టేసి రోజు ఉదయం సాయంకాలం ట్యాంక్ నీళ్ళు తీసుకురా, నీకు నేను జీతం ఇయ్యను, 3 పూట్ల భోజనం ఇస్తాను. అక్కడ మా ఇంట్లో ఒక ముసలాం ఉంది, మా అమ్మగారు, ఆమెను నా బిడ్డను టయానికి నువ్వు టిఫిన్ టైంలో టిఫిను, మధ్యాహ్నం భోజనము ఇలా తీసుకోవాలని అక్కడ 2 రోజులు చేశాను గారు. అట్లా ఆ తర్వాత ఆయనకి ఏమనిపించిందో వెంటనే సప్లై చేసి డ్యూటీ ఇచ్చాడు. నమ్మకత్వం ఏం చేశాడేమో కానీ సప్లై నువ్వు అట్టొద్దు సప్లై చేయని చెప్పేసి సప్లై చేసేది 1 నెల చేశాను గారు, ఆర్డర్ ఇచ్చేది తెచ్చి ఇచ్చేది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు రెహమాన్ అని ఒకరోజు అలిగిపోయాడు. వాళ్ళ గురువులు ఎవరో చెప్పారంట, ఒక వ్యక్తి కొత్త వ్యక్తి వస్తే మీ కుమారుడిగా స్వీకరిస్తే తిరిగి మీ కుమారుడు బ్రతికి మీ ఇంటికి వస్తాడని. ఒకవేళ దేవుడు నా కోసమే ఆ మాట వాళ్ళకి ఇచ్చాడు. వెంటనే ఆ రెహమాన్ అనేటువంటి అబ్బాయి ఆ కౌంటర్లో ఉండేవాడు, ఏది అమౌంట్ కట్టించు. వెంటనే రే వాడు పోతే నువ్వు వచ్చినావు, సరే దేవుడే నిన్ను పంపించిండేమో ఆయన అంటున్నాడు, నాకు తెలియదు దేవుడు అంటే ఎవరి దేవుడు తెలదు మనకి, అదే యేసుప్రభు దేవుడు ఇంకో దేవుడు అని తెలియదు, ఆయన భాషలో అంటే అల్లే పంపించాడు అనేది ఆయన. కాబట్టి నేను లేని టైంలో నువ్వు వచ్చి కూర్చొని ఏం పని చేయొద్దు, కౌంటర్లో వచ్చిన డబ్బులు నమ్మకం తీసుకొని. అట్లా దేవుడు అక్కడ కూడా ఏం చేశాడంటే మెల్లమెల్లగా కడిగే స్థాయి నుంచి, సప్లై చేసే స్థాయి నుంచి, నీళ్ళు తెచ్చే స్థాయి నుంచి, నేను ఏ రోజైతే అకౌంట్లో కూర్చున్నాను, మరి దేవుని దయ ఏమో కాదు, 37వ అధ్యాయం ఆదికాండంలో ఉన్నది కదా, యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు చేయనిదంతయు సఫలము చేశాను. అప్పటి నుండి ఆ ఇంటి వారందరూ కూడా వర్ధిల్లని. ఆ అబ్బాయి తిరిగి వచ్చాడు, ఈయన వ్యాపారం డెవలప్ అయిపోయింది, వాళ్ళ అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది, అన్నీ కలిసి వచ్చిన తర్వాత ఏమన్నా నాతో పాటు నువ్వేం చేస్తావు అంటే పక్కన హోటల్ పెట్టుకోపోరా అన్నాడు. ఆయన అప్పట్లో ₹1,00,000 ఇచ్చి నాతో పాటు నువ్వు పక్కన హోటల్ పెట్టుకో, నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది, ఏమో ఆ రోజులు తెలదయ్య గారు, కాబట్టి నువ్వు ఇటు కూలి వాడుకుంటావు, నాకు ఇష్టం లేదు, నేనే ఇస్తాను. అప్పట్లో ₹1,00,000 ఇచ్చాడు. అది 1996 సంవత్సరం జనవరి 6వ తారీఖున ₹1,00,000 కట్ట చేతికిచ్చి పెట్టుకోమని ఆయన మాట్లాడిస్తే షాప్ పెట్టాను గారు. పెద్ద షాప్ ఏం కాదు, బజ్జీలు వడలు వేయించుకుంటూ టిఫిన్ సెక్షన్ నడుపుతున్నా. అంటే నాలో ఒక మనసు ఉండేది, ఎప్పుడు కూడా ఏముండదంటే నేనుగా బతకాలి, ఒకరి క్రింద బ్రతకూడదు అని ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. మరి అది దేవుడు ఇచ్చేది తెలియదు. సరే లాస్ట్కి ఆ హోటల్ పెట్టి నేను నడుపుతా ఉన్నాను. ఒకరోజు మా నాన్నగారికి భారం ఎక్కువైందంట. అంతకుముందే మా అన్నయ్య తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు, అరే వీడు పోయాడు, వీడు బతికాడా చచ్చాడని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మా గ్రామస్తుడు ఒక ఆయన గుంటూరు నుంచి మన మార్కాపురానికి వస్తూ దారి మార్గంలో టీ తాగుదామని నాష్టాల కాడే, ఎందుకంటే అది బస్ స్టాండ్ కదా, బస్ స్టాండ్ దగ్గరే టీ స్టాల్, నేనే ఓనర్గా కూర్చొని అక్కడ ఇస్తున్నాను. రే తమ్ముడు అన్న బాగున్నారు అని పరిచయం చేసుకుని ఈయన చూసిన వెంటనే ఏం చేసినంటే మా నాన్నగారు చెప్పాడు, పెదనాన్నగారు అబ్బాయి పొలం చోట ఉన్నాడు నేను చూసినాను. శనివారం చూశాడు, ఆదివారం నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు పొద్దున్నే బయలుదేరి పాపం 1 గంటకల్లా ఆయన జీవితంలో మందిరాన్ని మానుకొని, ఆరాధన మానుకొని, ఏ రోజు ఎంత పొలం ఉన్నా కానీ మానుకునేవాడు కాదు. కానీ నా కోసం మరి దేవుడు ఎందుకో తీసుకొచ్చాడు. నన్ను గుర్తుపట్టలేదు ఆయన, ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు చాలా బక్కసిక్కిగా ఏం లేదు. ఇప్పుడు బాగా తేరుకొని యోసేపు అన్నలు కదా, యోసేపును కూడా గుర్తుపట్టినట్టున్నట్టు దేవుని కృప వల్ల నా కాడికి వచ్చి, అయ్యా ఇక్కడ ఏదో హోటల్లో రాయవరం నుంచి వచ్చిన అబ్బాయి ఇక్కడ పనిచేస్తున్నంటే ఏం పేరండి అంటే మా నాన్నగారిని ఏం పేరండి అంటే వయసు మారింది, నాది వయసు మారింది, తర్వాత బలం అన్నీ మారిపోయి నాన్నగారు గుర్తుపట్టలేదు. నేనైతే నాన్నగారిని గుర్తుపట్టా. సరేనని చాలాసేపు కూర్చున్నాడు. నాకు ఒక వైపు బాధేసింది, నా కోసమై దేవుని వదిలిపెట్టాడు, ఆరాధన వదిలిపెట్టాడు. సరే ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మరి ఓనర్కి కూడా తెలియదు ఆయన మా నాన్నని, నేనే చెప్పాను ఆయన మా నాన్నగారు అంటే ఆయన వాళ్ళ హోటల్ తీసుకుపోయి మంచి బిర్యానీ అవి పెట్టించేసి బిల్లు కడితే వద్దులేండి అంటే, ఏమంటే మా నాన్న ఎక్కడి ఊరికడ అన్యాయం తీసుకునేవాడు కాదు, నేను తిన్నాను నేను కడతాను వాదన పెట్టుకున్నాడు. నాకు ఉచితంగా వద్దు, లేదంటే నేను పని చేస్తాను కూర్చుండు. అప్పుడు నేను వచ్చి నాన్న నేను కట్టానంటే, లేక ఆయన దిగ్గుని చూసి నువ్వెవడరా నాన్న అంటాను.
అంటే నేను పలానా ప్రకాశం అంటే బిగ్గర గరుసుకుని వచ్చి కాసేపు అయిపోయిన తర్వాత ఓనర్ గారితో అన్నారు, అయ్యా మరి మీరు పంపిస్తే మా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్తామని. నాకు భయం స్టార్ట్ అయింది, ఎందుకంటే నాన్న కోపిష్టి. రెండవది ఇంటికి పోయి పని చేయాలి, పొలం పని అని చేయాలా, ఎస్టేట్ అని ఉంది, ఎస్టేట్ కన్నా పోవాలా, చదువుకోవడానికి అయితే ఇప్పుడు అవకాశాలు లేవు. ఇక సరే తండ్రి రమ్మన్నప్పుడు వెళ్ళాలని వెళ్ళాను. 2 రోజులు ఉన్నాను అయ్యగారు. 3వ రోజు నాన్నగారు అన్నారు, నువ్వు ఖాళీ కూర్చొని తినడానికి ఇదే మీ హోటల్ కాదురా అన్నాడు. ఖాళీగా కూర్చొని తినడానికి ఇది హోటల్ కాదు, ఏదో పని చేయాలి నాయన అని. అప్పట్లో చదువుకి మనకి ఏ ఉద్యోగాలు వస్తాయి? వెంటనే రాజన్న అనేటువంటి ఆయన ఎస్టేట్లో పలకల ఫ్యాక్టరీ, ఫేమస్ ఫ్యాక్టరీ అయ్యారు, పరిశ్రమలది. తమ్ముడు మా కాడ రాయి తీసడానికి ఒక వ్యక్తి తక్కువయ్యాడు, 36 రూపాయలు హైలైట్, కాబట్టి నువ్వు వస్తే నేను పని చూపిస్తాను. సరే 1 వారము ఆ రాయి తీశాను అయ్యగారు. తర్వాత పనిలో నాకు అవగాహన వచ్చేసింది. ఆ పనులు కూడా ఏమనుకున్నా అంటే, ఈ రాయి తీసేది లాస్ట్ కదా, ఏం తిరున్నాడు కదా, నేను తీయాలా, నేను ఎందుకు ఇంకొక స్టెప్ ఎక్కకూడదని బాగా పని చేస్తా ఉన్నాను. ఆ రోజు అనుకోకుండా షాక్ కొట్టింది అక్కడి నుంచి, పైనుంచి మోటార్ చెడిపోయిందని. మిషన్ ఉంటుంది దగ్గర, ఆ మిషన్ చెక్ చేస్తూ ఉంటే నేను చూసుకోకుండా చెయ్యిట్టన్నా, అక్కడ కరెంట్ తగిలింది. ఆ మిషన్ ఆడుతూనే ఉంది, ట్రాలీ దగ్గరకు వచ్చింది, ఎట్లాగింది తెలియదు. లేకపోతే ఆ రోజు 2 ముక్కలు కావాల్సి ఉందని. దేవుడు ఆ రోజు ఒక అద్భుతం చేశాడు. పుట్టినప్పుడు ఇది 2 అద్భుతమయ్య గారు. ఏది? ఒకటి, పుట్టినప్పుడు డాక్టర్లు చచ్చిపోతున్నది, దేవుడు చంపలేదు. దేవత రక్తం చచ్చిపోయింది, అప్పుడు దేవుడు కాపాడాడు. ఈ మిషన్ ఆడుతూనే ఉంది, మనుషులు ఎవరు లేరు, కానీ ట్రాలీ ఆగిపోయింది. అది ఏం దేవుని చిత్తం, నన్ను అలా కాపాడాడు. ఆ తర్వాత నేనే ఎందుకు ఒక మిషన్ పెట్టకూడదు, నేనే ఎందుకు, నాకు అప్పుడు మా నాన్నల దగ్గర గని ఉంది, చేయకూడదని తప్పును బట్టి చేస్తే నాన్నగారు అన్నది, అది లక్షలతో కూడింది నాయన, మనం చేయలేము, కాబట్టి నీకు అంత చేయడానికి ఇబ్బంది అయితే నువ్వు బయటకు వచ్చేసన్నాడు. కానీ నేను బాగా కష్టపడే మనస్తత్వం అయ్యారు, పనిచేసే. డ్యూటీకి వచ్చి 35 రూపాయలు, పడ్డూడులు చేస్తే 350 రూపాయలు, ఫ్యామిలీకి వస్తుంది కదా. నూకల రైస్ అప్పుడు తినేది, కనీసం 1 ప్యాకెట్ బియ్యం వస్తాయి కదా, మంచి బియ్యం అని అట్లా శ్రమపడి పని చేస్తున్నాను. లాస్ట్ 1 రోజు పని చేస్తూ ఉంటే ఆ రాళ్ళు ఇరిగి, ఇదిగో ఇక్కడంతా పెద్ద పెద్ద గాయాలండి, కాలు కూడా ఇరగాల్సింది, ఇరగలేదు, ఆ గాయాలన్నీ. ఇది పరిస్థితి. అలా ఉంటుంటే నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది, వీడు ఎంతైనా సుఖంగా బతికొచ్చాడు, ఈ కష్టమైన పని ఎందుకు, మనకు పొలం ఉంది, పొలం పని చేపిద్దాము అని పొలం పని చేపిస్తూ ఉన్నాడు. దేవుని మహాకృపేమో, అతడు చేయనదంతా యెహోవా అతని చేతుల్లో సఫలం అనే మాట. అది నేను హోటల్లో పనిచేసినప్పుడు చూశాను అయ్యగారు, ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు చూశాను. మా వ్యవసాయంలో మా నాన్నగారు 15 సంవత్సరం చేస్తూ ఉంటే అంత పంట రాలేదు. విస్తారమైన పంట, విస్తారమైన రేట్లు. నాకు ఆ వాక్యం పదే చిన్నతనం అనేది గుర్తుకొస్తూ ఉంది. నాన్నన్నాడు, నీలో దేవుని కృప ఉందిరా, కాబట్టి మరి ఒకవేళ మరి ఆయన ఉద్దేశం ఏంటంటే, నా పెద్ద కొడుకు నాగేశ్వరరావు బ్యాప్టిస్ట్ చర్చిలో ట్రైనింగ్ అయ్యి బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ కావాలా, ఆయన్ను రెవరెంట్ చేయాలని. నా మీద దృష్టి లేదు, ఆ దృష్టి ఏం లేదు అసలు. తింటాడు, పని పెడతాడు అన్నట్టు ఉండే, కానీ ఆయనకు దృష్టి లేదు. కానీ నన్ను పుట్టించిన నా దేవుని దృష్టి ఉంది. అందుకే దేవుడు నన్ను 99వ సంవత్సరం వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మాకు బావి ఉందండి, ఆ బావి నీళ్ళు చేనుకు పెడుతూ రాత్రిలో పున్నమి నాడది మంచి వెన్నెల ఉంది, అలసిపోయి పడుకుంటే ఒక దర్శనం వచ్చింది నాకు. దర్శనం ఎందుకంటే నేను మెలకువగా ఉన్నాను, నాకు అంత కనపడుతుంది. స్వప్నం అంటే మనం నిద్రపోయినప్పుడు, మనకు మెలకు లేనప్పుడు వచ్చేది స్వప్నం సార్. దర్శనం అంటే మనకు మెలకువ ఉండి ఏం జరుగుతుందో కళ్ళారు చూసేదాన్ని దర్శనము. ఆ దర్శనంలో నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళినట్టుగా, నేను జిఎఫ్ అనేటువంటి పేరు కూడా 4 సార్లు దేవుడు చూపించాడు. ఇది ఎక్కడ దగ్గర జిఎఫ్ అని కనపడుతుంది. మళ్ళీ నేను స్కూల్కి పోయినట్టుగా, మళ్ళీ నేను చదువుకున్నట్టుగా, అనేక విద్యార్థులు కలిసినట్టుగా అన్నప్పుడు లాస్ట్ ఒక రోజు 1996 సంవత్సరం మే 5వ తారీఖున నాగరాజు అనేటువంటి పాస్టర్ గారు ఆ జిఎఫ్ అనేటువంటి దాంట్లో పనిచేస్తూ, అప్పుడు ఆత్మీయత అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది అయ్యగారు, జయరావు గారు అని, జయరావు సార్ గారు. ఆయన అన్నాడు, 9వ తరగతి చదువుకున్నా పర్వాలేదు, ఆసక్తి ఉన్న వాళ్ళు, దేవుని పిలుపున్న వాళ్ళు ఈ సహవాసంలో మీరు ట్రైనింగ్ చేయొచ్చు, మీరు కూడా సేవకులుగా ఉండొచ్చు అన్నప్పుడు నేను ఆ ఛానల్లో విని
ఎవరున్న రబ్బా అని మనకు తెలియదు సార్ ఎవరున్నారో. చూస్తూ ఉంటే ఒకరోజు ఆయన నాన్నగారిని కలవడానికి వచ్చి ఆయన విషయం మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన స్టూడెంట్స్ కావాలని. అప్పుడు అన్నాను, అయ్యగారు నేను మరి రావాలనుకుంటే, నువ్వేడొస్తాను నాయన తిట్టుబోతోడివి, అప్పుడు త్రాగిపోతున్నాండి, త్రాగేవాడిని కూడా, చిల్లర శాస్త్రాలు ఉన్నాయి, ఎలక్షన్లో రిగ్గింగ్లు చేసేవాడిని, ఒక పార్టీకి నేను ప్రచారకర్త కూడా ఉన్నానండి, కాంగ్రెస్ పార్టీ. అప్పుడు విస్తృతంగా ఉంది అయ్యగారు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ముద్ర ఉంది, రాజకీయ పరంగా రౌడీజంగా. ఊర్లో ఫస్ట్ గొడవ అంటే నేనే ఉండేవాడిని అండి. మళ్ళీ చర్చికి పోతాను, ఏదంటే నాన్నగారి కోసం. అయితే ఒకరోజు ఇలాగే జరుగుతూ ఉంది అయ్యగారు. అన్నతో చెప్పాను, అంటే నీకు పిలుపు ఉందా, దర్శనం ఉందా, దేవుడి అభిషేకం ఉందా అని. నాకు అవన్నీ తీరదయ్య గారు. కాకపోతే నేను ఒక కలగన్నాను, అది స్వప్నంలో ఎట్టు వచ్చిందంటే, నీలాంటి వాడు ఏడ సేవ చేస్తాడు, ఆయన ఎగతాలు చేశాడు. సరే దేవుని చిత్తం ఏమని అయిపోయింది అయ్య గారు. వారం తర్వాత నక్సలైట్ విజయ్ గారని ఆయన టైలర్గా పనిచేస్తూ బాబన్న గారు ఆయన సాక్ష్యం పెట్టారు. ఆ సాక్ష్యాన్ని వింటూ వింటూ నేనేం చేసినానంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు హింసలు, ప్రభు ప్రత్యక్షత, తర్వాత బయటకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన చేసినది, పరిచర్య కొరకు ఆయనది ప్రకటించు నీ సువార్త అనే పాట, ఎంత ప్రేమమూర్తి అనే పాటలు, నా 2 పాటలు నన్ను స్టార్టింగ్లో ఎంత ప్రేమమూర్తి అనే పాట నన్ను ఆకర్షించింది అయ్య గారు. లాస్ట్న ప్రకటించు నీ సువార్త అనేది నా హృదయాన్ని తాకి రోజుల్లో అనేక మందిని కదిలించిన పాటలు 2 ఆ సాక్ష్యం అయ్య గారు. మొత్తం విన్నాను అయ్య గారు. యాక్చువల్గా నేను అమ్మాయిల కోసం అక్కడ కూర్చున్నాను సార్, వాస్తవం చెప్పాలంటే. ఆ లవర్స్ ఉంటారు కదా, ప్రేమించి చెప్పకూడదు, ఒకవేళ తప్పదు యవ్వన ప్రాయంలో. అక్కడే బోరింగ్ ఉండేది, వాళ్ళు నీళ్ళకి వస్తారు, నేనేదో వింటున్నట్టుగా నటిస్తూ వాళ్ళకెళ్ళి చూడాలని ఉద్దేశంతో వచ్చా. కానీ ప్రభు నన్ను మనసునంత పక్కకు మళ్ళించి ఆ సాక్ష్యం అయిపోయేంత వరకు నాకు తెలియదు, మోకరించి ఏడుస్తున్నానంట. అందరు నా చుట్టే ఉన్నారంట, ఎందుకు వీడియో ఏడుస్తున్నాడు, వీడు అందరిని ఏడిపించాడు కదా, వీడియో ఏడుస్తుండేదని. నాకు అర్థమైంది ఏంటంటే, అంత ఘోరమైన వ్యక్తిని కూడా ప్రభు ఎంత ప్రేమించాడు కదా, నన్ను కూడా ప్రేమించాడు కదా, అందుకే నేను బ్రతికాను, ఇన్నాళ్ళు అయిపోయింది అని అలా ఆలోచన చేసి, దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏముందని ఏడుస్తూ నా పాపాలను ఒప్పుకొని, అప్పుడు నేనుగా ఎందుకు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకూడదు అని తీర్మానం చేసుకొని, మా నాన్నగారు చెప్తే, నువ్వేడ దేవుడు నమ్ముకుంటారు, అల్లరోడా గాలివాడా అని ఆయన భాషలో ఆయన చేయాల్సిన సన్మానాలు చేసి, ఎవరు నమ్మలేదు సార్. నేను దేవుని నమ్ముకున్నాను, రక్షణ పొందిన ఎవరు నమ్మలేదు. కానీ నా అంతరాత్మ తెలుసు, నాలో ఉన్న పాపం తొలగిపోయింది, నేను సమాధాన పడ్డది, ప్రభుకి అప్పగించుకుంది, సేవ చేద్దామని దృక్పథం అయితే లేదయ్య గారు అస్సలు. ఎందుకంటే అక్కడ ఉన్న సేవకులు వాళ్ళ బాధలు చూసి, మనకెందుకురా బాబు ఈ బాధ, ఏదో కూటికి గచ్చిలోడు కదా, ఇంటింటి పోయి తిరిగినట్టుగా అనే ఫీలింగ్తో సేవ అంటే పదమే నా జీవితం లేదయ్య గారు. కానీ దేవుడు నన్ను ఇరిమియా తన్నట్టుగా నేను బాల్యంలోనే ఎన్నుకున్నానని, తల్లి గర్భంలోనే అనే మాట తర్వాత గుర్తు చేసి నన్ను సేవ పురుగొల్పాడయ్య గారు. అలాగూ వారం తర్వాత, అంటే నేను ప్రభును రక్షకునిగా ఎవరు చెప్పలేదు, నా అంతటా నేనే ఆ సాక్ష్యాన్ని, ఆ పాటలు విని నన్ను నేను ఒకసారిగా ఆ సాక్ష్యంలో నా జీవితాన్ని చూసుకొని, నా బ్రతుకుడు ఇదే కదా, ఒకవేళ ఆయన బ్రతికియకపోతే నా పరిస్థితి ఏంటి, బ్రతికించాడంటే ఆయన ఏదో, అసలు నీకు ఇష్టం లేకపోయినా కూడా దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు, దర్శించాడు గారు. అది వాస్తవం, సత్యం. దాన్ని బట్టి చూస్తే మీ నాన్నవారి ప్రార్థన, అమ్మ ప్రార్థన వాళ్ళు మంచి ఆత్మీయులయ్య గారు. కన్నీటి ప్రార్థన వాళ్ళు ఎక్కువగా పరిచర్య మీద దృష్టి ఉంది, దేవుని చిత్తం ప్రాముఖ్యంగా. అలా అయిపోయింది. అప్పుడు నాగరాజు అన్నటువంటి అన్నను అడిగాను, అన్న నాకు కూడా ఎక్కడ తిట్టు ట్రైనింగ్ చేయాలని ఒక ప్రేరేపణ వస్తుంది, జిఎఫ్ అనే ఆ పేరు వస్తూ ఉంది, అడ్రస్ అని చెప్పండి అంటే, నువ్వేడ చేస్తారు నాయన ట్రైనింగ్, అక్కడ మామూలుగా ఉండదు ఆయన. సరే తీసుకుపోన్నా, ఏం చెప్పినా అంటే తీసుకుపోన్నా, నిలబడితే ఒకవేళ నిలబడతాను, అయితే ఛార్జీలే కదా అయ్యేది అంటే. అప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు మొండివాడు. ఎట్ట మొండి అంటే, విశ్వాస అంటే బ్యాప్టిస్ట్ చర్చిలో విశ్వాసే, పాస్టర్ అంటే బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్. నువ్వు ట్రైనింగ్ పో, కానీ అక్కడెక్కడికో కాదు, రామాయపట్నం ఉంది, ఆడికి పో, ఎంత ఖర్చుని పెట్టుకుంటానని 50,000 చూపిస్తా ఉన్నాడు. కానీ ఏరే దానికి పోతున్నాడు, రూపాయినైనా ఒక్క 100 రూపాయలు కూడా లేదే గారు. అప్పుడు నేను నా స్నేహితులు చెప్పి ఇట్లా అయ్యా అంటే, తలా 100 రూపాయలు ఇచ్చారు, 600 రూపాయలు అయిపోయినాయి. అప్పుడు అన్న చేతులు పెట్టాను. ఆడ ఫీజు 1000 రూపాయలు కట్టాలి, ఎంట్రన్స్ ఫీజు, అన్నీ ఛార్జీలు పోగా 300 ఉంటే 700 వేసుకుని కట్టాడు. ఇప్పుడు ఆయన రాయవరంలో పనిచేస్తూ ఉన్నాడు, తిప్పాయిపల్లం అటువంటి ఊర్లో చర్చి. నాగరాజు, సామ్యాల రాజు అంటారు ఆయన మామూలుగా.
అట్లా తీసుకుపోయిన తర్వాత నాకు ఇంటర్వ్యూ చేశారు అయ్య గారు. ఇట్లనే మీరు చేసినట్టు ఇంటర్వ్యూ చేశారు. నన్ను చూసి నువ్వు ఉండవే అన్నాడు ఒక ఆయన. ఏమండి అంటే నీలో తగ్గింపు, దీనత్వము, శావుకు లక్షణాలు ఏం లేవు, మాట తీరు అంటే అంత రఫ్ ఉన్నాను అయ్య గారు. అవును, అంత రఫ్. ఇప్పుడు నా ఫేస్ ఏం మరి రఫ్కు దేవుడు చేశాడు, మాట రఫ్ ఉంది, నా తప్పు కాదు. అలాగే ఉంది. వాళ్ళు అన్నారు చాలా స్ట్రిక్ట్గా ఉండదని కొన్ని గైడెన్స్ ఇచ్చారు. నాన్నగారు కఠినంగా రూపాయి ఇవ్వలేదు. ఉన్న 100-200తో నేను సంవత్సరం గడిపినాయి గారు. సోపు లేదు, బట్టలు లేవు, చెప్పులు లేవు. అందరూ స్నానం చేసిన తర్వాత రాత్రి వేళ చిన్న ప్రార్థన చేసుకొని పోయేవాడిని. ప్రభువా ఎవరన్నా మర్చిపోవడానికి సాయం చేయి, ఆ సబ్బు ఇడిచి పెడితే, ఆ షాంపూ ఇడిచి పెడితే స్నానం చేస్తాను. బట్టలు కూడా లేవు గారు. ఒక బట్టలు 2 జతల బట్టలు ఉంటే ఒక జత బట్టలు ఇప్పుడు వేసుకునేది, టవల్ కట్టుకొని పండుకునేది బండి మీద, తెల్లారి లేకలు ఉతుక్కునేది, వాటిని ఇస్త్రీలాగా పెట్టుకోండి. అటు 2 ఏళ్ళు ట్రైనింగ్ చేసిన గారు. అయితే ఆ ట్రైనింగ్లో నేను నేర్చుకుంది క్రమశిక్షణ అయ్య గారు. క్రమశిక్షణ. అప్పుడే 1999 సెప్టెంబర్ 7వ తారీఖున నేను ఒక రూమ్లో ప్రేయర్ చేసుకొని పండుకుంటే తెల్లవారుజాము 3:30 గంటలప్పుడు ఆకాశము నుండి ప్రకాశమానమైన ఒక తేజస్సు నా ముఖమున పట్టము, అందులో ఒక స్వరం నా పేరు పెట్టి పిలిచాడు. ఇదేం రా దెయ్యాలు కూడా పిలుస్తాయి అంట గారు. ఆయన ఇక్కడేం కథరు బాబు అని దాంట్లో పిలుపండి నాకు తెలదయ్య గారు. అప్పుడు మాకు డివోషన్ ఉండేది 7 గంటల నుంచి 8 గంటల వరకు టిఫిన్ కంటే ముందు. ఆ డివోషన్లో నేను సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నప్పుడు సమూయేలును దేవుడు పిలవటము, ఆయన ఎలి దగ్గరికి పోవటము, ఈ సంఘర్షణ అంతా నాకు తట్టుతుంది. అప్పుడు మెల్లమెల్లగా నిన్ను పేరు పెట్టి పిలిచిన యెహోవా నేనని యెషయా గ్రంథంలో మాట్లాడటం. తర్వాత యోహాను సువార్త 13లో నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని పేరు పెట్టి పిలుస్తానంటే అంటే నన్ను దేవుడు ఏదో పిలిచాడు అని. అంటే నేను ఉపవాసం ఉన్నాను 105 రోజులు. రాత్రి వేళ అంత భోజనం తీసుకొని క్లాసులకు వెళ్తూనే ఎవరికి తెలియదు మర్మంగా ఉన్నాను. దేవా నన్ను పిలిచావు, ఏ పిలుపు? నా పిలుపు ఏది? సరే నన్ను ఎవరు గుర్తించలేదు, మీరు నన్ను గుర్తించారు. నాకున్న పిలుపులో పిలుపు అంటే అప్పుడు అపోస్తలుడైన పౌలు వారు కొరింథీ పత్రిక 9వ అధ్యాయం అంటాడు కదా, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. యేసుప్రభువు వారు అంటారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు శ్రద్ధ అని చెప్పి కింద 30 వచనం అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడిని కనుక మీ మీద నా కాడి మోసుకొని నా యుద్ధ నేర్చుకున్నాను అనమాట. అసలు ఈ కాడేంది అని డివోషన్లో ఉంటా ఉంటే సువార్త అనే కాడి అంటే దేవుని సేవకు నాకు పిలుపు ఉందని నిశ్చయం చేసుకొని అప్పుడు నేను దేవుని సేవ కొరకు తీర్మానం చేసుకున్నానండి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక వాక్యం చెప్తూ ఉండేవాళ్ళు, ప్రతి మెసేజ్ చెప్పేవాళ్ళు, దేవుని చిత్తం లేకపోతే, దేవుని పిలుపు నీకు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చాడు కాదు, ఇక్కడ ఉన్నావు అని అంటే దేవుని నిన్ను పిలిచాడు, పిలుపుకి విరుద్ధంగా ప్రవర్తించొద్దని బాగా మెసేజ్ల ద్వారా కూడా చేశారే గారు. ఇక నేను కూడా ఎక్కువగా బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకుని నా డ్యూటీ దింగా అక్కడ వాళ్ళు ఏం పని చెప్తే చేయటం, ఏది పెడితే తిని కొంచెం స్వామర్థనం ఉందండి. ఒకరోజు పడుకున్నాను, అక్కడ నా క్లాస్మేట్ లేపలేదు కావాలని, అక్కడ ఉన్న లీడర్ గారు ఆ రోజంతా భోజనం లేదు, 119వ కీర్తన 5 సార్లు రాయాలని చెప్పారు. పనిష్మెంట్ భోజనం లేదు, టిఫిన్ లేదు, అది రాస్తేనే రాత్రికి భోజనం. రాత్రికి నేను ఉపవాసం, అట్లా 3 రోజులు భోజనం లేదు, ఏం లేదు. అయినా నాకు ఆకలి అనిపించేది కదా, హాయిగా పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ అదొక సంతోషం. నాకు ఇంకా భోజనం మీద మోజు లేదు, ఆ తర్వాత దిగులు అనేది లేదు ఇంకా. అయితే అదొక ఎంత అంటే ఒక అనాథ స్థితి అండి. అందరికీ మనీ ఆర్డర్లు వస్తూ ఉంటాయి, పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాను. మా నాన్న ఒకసారి నా పంపించకపోవడాన్ని ఎదురు చూసేవాడిని, లాస్ట్ అయిపోయేంత వరకు చూసేవాడిని. నా పేరు రాదు, మా నాన్న రాడు. నెలకు ఒకసారి తల్లిదండ్రులకు వచ్చే అవకాశం ఇస్తారు, అందరు పిల్లల దగ్గరికి వస్తారు, అందరూ కూర్చొని తల్లిదండ్రులకు భోజనం. మా నాన్న రారు, మా అమ్మ ఎవరు, ఒక అనాథ బ్రతుకయ్యా. 27వ కీర్తన 10వ వాక్యం నన్ను బాగా ఆదరించి, యెహో నా తల్లిదండ్రులు నన్ను చేయి విడిచినను, యెహో నన్ను చేరదీసిన వాక్యంతో నన్ను నేనే బలపరుచుకొని దేవునికి సరెండర్ అయిపోయి, ప్రభువా నువ్వే నా తండ్రివి, నా తల్లివి, నాకు ఉన్న దిక్కు ఆధారం, అలాగూ బ్రతుకుతూ ఉంటే ఎవరో ఒక అన్న ప్రేరేపించబడి ఒక జత బట్టలు, చెప్పులు, కొన్ని సోపులు ఒక 6 నెలలకు సరిపడి తెచ్చి ఇచ్చారు. బెడ్ మీద పెట్టిపోయారు. నాకేం భయం వేస్తుంది, ఎవరిని పెట్టి మర్చిపోయారేమో, ఎవరు చెప్పలేదని అట్లే పెట్టాను. తాకలేదు గారు 3 రోజులు. కానీ ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా కావాలని పెట్టారా, మర్చిపోయి పెట్టారా, నా కోసం పెట్టారా, ఎవరు నాకు తెలియదంటే నువ్వు వెళ్ళి తీసుకో, నువ్వు వెళ్ళి తీసుకునే స్వరం వినపడుతుంది. సరే ప్రభువే ఒకలా ఎవరినో ప్రేరేపించింది.
అప్పటి నుంచి దేవుడు నా పక్షాన నుండి ట్రైనింగ్ అయిపోయింది అయ్య గారు. ప్రైజ్ గాడ్. ట్రైనింగ్ 1999 2000 మధ్యలో ట్రైనింగ్ అయిపోయింది. మే 30వ తారీఖున మా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. జూన్ 1వ తారీఖున ఫీల్డ్కి వెళ్ళమన్నారు. అందులో కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి గ్రాడ్యుయేషన్ పర్సన్కి ఇద్దరిద్దరిని పంపారు, నన్ను మాత్రం ఒక్కని పంపారు. మరి అదేం అర్థం కాలేదు. అడిగిన అయ్యా అందరిని ఇద్దరు పంపుతున్నారు కదా, యేసుప్రభు వారు కూడా ఇద్దరు పంపారు కదా, నాకు ఒక పంపి అంటే వాళ్ళు ఏం మాట్లాడలే. అక్కడ ఉన్న దైవజనులు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, ప్రార్థన చేసుకున్నారు అంతే. మరి ఆ భావం మీద నాకు తెలియదు అయ్య గారు. ప్రార్థన చేసుకున్నాను. ఆలూరు అనే పేరును ఏమంటారు నోటీస్ బోర్డులో పెట్టారు. దాని పేరు అప్పుడే వింటాం, అది ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు. సరే ప్రార్థన చేశాను, బయలుదేరుతున్నాను. బయలుదేరే రోజు ఒక గొప్ప పరీక్ష నాకు. పక్కన ఒక 100 ఇచ్చాడు. రే వెళ్తూనే ఉంటా కదా దగ్గర పెట్టుకొని, నానేమో రూపాయి ఇవ్వలేదు. అప్పుడు గుంటకల్లుకు ప్యాసింజర్ ఉంది గారు, 40 రూపాయల టికెట్. సంతోషపడ్డా, ఏమని దేవా ఎంత మంచివాడివి, మా నాన్న ఇవ్వకున్నా ఈ అన్న ద్వారా నీ 100 ఇచ్చావు, 40 పోయినా అక్కడ టికెట్ ఒకవేళ 20 పోయినా 40 ఉంటాయి అని సంతోషపడ్డా. ఆయనకి అదే రోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి ఒక నాన్నగారు వచ్చి ఇక్కడికి వచ్చాడు. నేను ప్రయాణం అయ్యి బ్యాగ్ తెలుసుకుని ఆయన వచ్చాడు. నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉండేది, దైవజనుడిని ఖాళీకి పంపించకూడదు. సరే ఇది పరీక్ష ఏమో కానీ లేని చిల్లర మార్చడానికి టైం లేదు, ఇవ్వకుండా ఉండే మనసు లేదు, బొడి చెల్ల పంపడానికి మనసు లేదు. సరే దేవుడే ఒకవేళ నాకు సేవలు ఎదురుకుపోయే విషయం పరీక్షలు ఇది ఒక పరీక్ష ఏమో అన్న తీర్మానంతో సరే దేవుడు ఏం చేయబోతాడో చూద్దామని అదే 100 తీసి చేతులు పెట్టి కానుక పెట్టేసి అప్పుడు యేసన్న గారు ఒక కొత్త పాట పాడాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియదు. మా ఇంటికాడ నుంచి మౌనంగా వచ్చినాయి గారు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏడ్చుకుంటూనే పాట పాడుకుంటూ తర్వాత యేసయ్య నీవే నాకు ఆధారం అనే పాటలు, నేను ఎక్కువ యేసన్న గారి పాటలలో వీటిను తీసుకొని పాడుకొని ఆదరణ పొందేవాడిని. మధ్యలో మా అన్న వచ్చాడు, అటు తాగుబోతు. రే ఆడికి పోతున్నారన్న, నాకు గుంటకల్లు పోతున్నా, ఏం పని నీకు ఆడని, ఇవన్నీ ఆయనకు అర్థం కాదని పోలని పోతున్నాను. మరి ఏమైనా ఉన్నాయన్న ఏమున్నాయిరా అన్నాడు. ఆయన పేరు యెషయా. వదినమ్మ మంచి ప్రార్థన అపరాలు, ఆ పేరు మరియమ్మ, చాలా ఆత్మీయురాలు. ఒక విధంగా ఆమె ప్రార్థన జీవితమే మా కుటుంబాన్ని చాలా చేంజ్ చేసింది చెప్పాలి. తర్వాత సరేరా టికెట్ తీసుకున్నాం అని అబద్ధం ఆడాలి, తీసుకున్నాను చూపి అన్నాడు. ఏంట్రా ఇట్లా పట్టాడు. సరే ఎందుకు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు సేవ పోతున్నావు అని అని చెప్పాడు. ఈరోజు టికెట్ నేను తీస్తాను, ఆయన టికెట్ ఇచ్చాడు. ఆయన 100 రూపాయలు జోలు పెట్టాడు భోజనం చెప్పాను. ఒక త్రాగుబోతూ ఆ దేవుడు అక్కడ అతను వాడుకున్నాడు సార్. అప్పుడు ఒక చక్కని పాట పాడుకొని నీ కృపలేనిదే నేను బ్రతకలేనయ్యా అని యేసన్న గారు అప్పుడు పాడారు. యేసయ్య అనే పాట పాడుకుంటూ కన్నీరు గడుచుకుంటూ జనరల్ బోగిలో కూర్చుంటే ఒక అమ్మగారు నన్ను గమనిస్తూ ఉన్నారంట. అబ్బాయి అందరిలాగా లేడు, డిఫరెంట్గా ఉన్నాడు, సంథింగ్ దేర్ అని ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఈ అబ్బాయి ఆడిన కారణమే అని. గుంటకల్ ఆమె బళ్ళారికి వెళ్ళాలి, యాక్చువల్గా గుంటకల్ దిగింది, నేను దిగినానని. చాలాసేపు ఆగుతాయి గారు. తెల్లవారి 6 గంటలకు ట్రైన్ ఆగింది. అమ్మగారు దిగి బాబు వందనాలు బాబు అన్నది. ఫస్ట్ నాకు వందనాలు పెట్టిన ఆమె పేరు నేను అడగలేదు అయ్య గారు. ఎక్కడికి వెళ్ళాలి బాబు అని. ఇక్కడ నుంచి ఏదో ఆలూరు ఉందంటమ్మా, అక్కడికి వెళ్ళాలంటే దేనికి నాయన అంటే దేవుని సేవకమ్మ అంటే. సరే నాయన నా కొరకు కూడా ప్రార్థన చేయని 500 కానుక పెట్టింది అయ్య గారు. నిజం, టిఫిన్ రాత్రి తెచ్చిన భోజనం అసలు ఊహించలేని స్థితి. అప్పటి నుంచి నేను ఇంకా నాకు దేవుని మీద నమ్మకం ఎక్కువైపోయింది, విశ్వాసం ఎక్కువైపోయింది. ఏదైనా నా దేవుడు చేయగలడు కదా, ఒకరి మీద ఆధారపడటం, ఆ మోకాళ్ళ ప్రార్థన, దేవుని మీద వైపు చూడటం ప్రతి చిన్నదానికి కూడా. ఒకసారి నేను భక్త సింగ్ నాన్నగారి చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఒక సబ్బు కోసం ఆయన 6 నెలలు ప్రార్థన చేశాడనే మాట నన్ను బాగా ఆకర్షించింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ప్రార్థనతో నేను 3 దైవజనులను ముందు పెట్టుకున్నాయి గారు. ఒకటి భక్త సింగ్ నాన్న గారిని ఆ రోజుల్లో, తర్వాత ఆరోగ్యమూర్తి గారిని, అంటే ఏమి ఆశించకుండా ఎవరు పిలిచిన వెళ్ళి సావధానంగా వాక్యం చెప్పి ప్రభుని మహిమపరిచి, తర్వాత ఆరాధించే విషయంలో బ్రదర్ యేసన్న గారిని, వీరి 3 ఆధారం చేసుకొని నా ప్లాట్ఫామ్ నేను ప్రారంభించిన అయ్యగారు. అప్పుడు ఆ బస్ స్టాండ్కి వెళ్ళి అడిగాను, అయ్యగారు ఆలూరుకి బస్సు ఉందంటే అప్పట్లో 20 రూపాయలు టికెట్ అయ్యారు. చక్కగా టికెట్ తీసుకొని బస్ స్టాండ్ దిగితే అందరూ అక్కడ భాష నాకు ఎట్టుందంటే అడవిలో పోయినానేమనిపించింది. అంటే తేడాగా ఉంది మా ఇక్కడ ఈ ప్రాంతం, రాయలసీమ, భయంకరమైన రాయలసీమ. సరే అప్పుడే ఆ ఏరియాలో ఏదో ఫ్యాక్షన్ గొడవలు జరిగినాయి అంట, ఏదో ఎవరు నరుక్కున్నారని.
వాళ్ళలో వీడు కూడా నన్ను చుట్టుముట్టారు బుర్రు మిసాలు వేసుకొని. కొత్తగా వచ్చాడు, ఎవడే వీడు అన్న, నేను పలానా అన్న. అప్పుడు ఐడెంటిటీ కార్డులు ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి సార్ చూపించడానికి? అప్పుడు ఒక ఆయన వచ్చి బుర్రు మిసాలు పెట్టుకుని, రే యాడికి పోవాలి రే ఆయన. ఈ అమ్మాయి ఈడేమో నన్ను తీసుకుపోయి ఏ టేస్ట్ అట్టింది ఇవాళ లాస్ట్, దేవా వీడి చేతులు సచ్చేదా, మీ సేవ చేసేది మీ చేతులకు అప్పగిస్తున్నానని ఆయనతో పోతున్న ప్రార్థన చేసుకుంటే ఇంటికి తీసుకుపోయాడు. ఈ పిల్లోడు ఎక్కడి నుంచి పాపం వచ్చాడు, సంవత్సరం రోజులు నువ్వే భోజనం పెట్టిన భార్యకి చెప్పాడు. వాళ్ళ కొడుకు చదువుతా ఉన్నాడు, ఆ అబ్బాయికి నాకు ఇద్దరికి సంవత్సరం వరకు అండి. అతనే రూమ్ చూశాడు, 150 రూపాయలు. నేనున్న రూమ్ చూస్తే ఒక అద్భుతం. అక్కడ ఒక చెట్టు ఉంది, జమ్మంకాలి చెట్టు, దానికి పూజలు చేస్తారు. రాత్రి వేళ దెయ్యం వస్తుంది అని ఆ ఇల్లు కట్టిన కాలం నుంచి ఎవ్వరు చేరలే. దేవుడు నా కోసమేమో కట్టిన 2 సంవత్సరాల వరకు అక్కడ ఎవరిని పనికుండా అట్లా 150 రూపాయలు లేవు సార్ బాడికి ఇవ్వటానికి గుళ్ళు. ఆయన పేరు మహాదేవప్ప, ఇప్పటికీ నాతో ఉన్నాడు. ఆయన ప్రభును ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. ఎందుకు భయపడతావు, నేను ఇస్తలే 150 అన్నాడు, అడ్వాన్స్ కట్టాడు. అక్కడ ఉంటూ నగరుడు అనేటువంటి ప్రాంతం, చిప్పగిరి మండలం నగరుడు అనేటువంటి ప్రాంతం, కర్నూలు జిల్లాలో దేవుడు నాకు చూపించాడు. నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక 2 స్త్రీలను 2 పురుషులను చూపించాడు. ఆ ఊర్లోకి పోయి యేసుప్రభు నమ్ముకులు ఎవరంటే తక్కువ కులపులు కదా, యేసుప్రభు నమ్ముకున్నాక నాకు కిందకు బాగుంటున్నారు. ఇదేంటి ఇక్కడ మా ఇళ్ళు అందరూ నమ్ముకుంటారు కదా అని పోతే అక్కడికి పోతే ఒక అక్క శారమ్మ గారని చక్కగా పాటలు వింటా ఉంది టీవీలో. ఓ దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆమె నన్ను నమ్మలే. కారణం ఏంటంటే నేను ఇంకా 3 రోజులు పోతాననగా ఏరే వాళ్ళు నాకంటే వయసు పెద్దవాళ్ళు దేవుని సేవ చేస్తని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో కొన్ని దొంగిలించిపోయాడంట. ఇటు ఎంతమంది దొంగలు వస్తారా అన్నట్టు ఆమె నాకు వెళ్ళి ఎందులో కుర్రో అని ఏం చేస్తాడని నమ్మలేదు. 2 ఏళ్ళు నమ్మలేదు అయ్యారు. అయినా అట్నే అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేది. దేవుని కృపలో ఆ ప్రాంతంలో అలా పరిచయం చేసాము. ఓకే, మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 2003 అయ్యారు. 2003 జూన్ 23. అప్పటి నుండి ఆలూరు వచ్చిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నాను సార్. 2 ఏళ్ళు ఉన్నాను. అప్పటికి సువార్త చెప్పి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఒక 6 మంది బాప్తిసం కూడా ఇచ్చాను గారు. నేను పరిచర్య ప్రారంభించిన 2 ఏళ్లకు మ్యారేజ్ చేసుకున్నాను గారు. అసలు మ్యారేజ్ చేసుకోకుండానే పరిచర్యలు అనేది నా థీము. కానీ నాకు ఆ వరం దేవుడు ఇవ్వలేదేమో, మ్యారేజ్ అయిపోయింది. దాంట్లో అయిపోయింది గారు. ఇది పరిస్థితి. అలాగనా మీరు ఇప్పటికి కూడా ఇంకా అక్కడ ఆలూరయ్య గారు సొంత ఊళ్ళు, సొంత పరిచర్యలు, అన్ని దేవుని కృపలో 280 మంది విశ్వాసులు ఇప్పుడు మనకున్నారు 5 ప్రాంతాలలో. ఇది పరిస్థితి. మా పాశ్రమ గారి పేరు హెప్సిబా, ఆ మసలి పేరు నాగమణి. నాకు 4 పిల్లలు సార్, మొత్తం 5 మంది. కానీ సేవలో ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు 4 ఉన్నారు. ఆ 4 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. పెద్ద పాప లాస్ట్ అబ్బాయి యాంటీక్యాప్డ్, మేనరికం బట్టి యాంటీక్యాప్డ్. అయినా మేము దాని గురించి ఎక్కువగా ఏం ఆలోచన చేయట్లేదు. దేవుని సేవలో పిల్లల వయసు ఎంత ఉంది ఇప్పుడు? ఒక ఆమెకి 20 ఏళ్ళు ఉంటాయి అయ్య గారు. లాస్ట్ బాబుకి 14 ఏళ్ళు అయ్య గారు. 2 చదువుకుంటున్నారు. సెకండ్ పాప ఇంటర్మీడియట్ నిన్న ఎగ్జామ్ రాశారు, ఈ మధ్యలో రాశారు, నీట్గా రెడీ అవుతున్నారు. పెద్ద బాబు 9th కంప్లీట్ చేశారు అయ్య గారు. 10th ప్రిపేర్ అవుతున్నారు, ఇంగ్లీష్ మీడియం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచి సాక్ష్యాన్ని మనం ఈరోజు విన్నాం. పాస్టర్ ఎద్దనపూడి ప్రకాష్ గారు, దేవుడు వారి పరిచర్యను దీవించును గాక. ఇలాగే చూస్తూ ఉండండి, అనేక సాక్ష్యాలు మనం ఈ పరిచర్య ద్వారా వినబోతున్నాం. దేవుడు పాస్టర్ గారి పరిచర్యను వారి కుటుంబమును దీవించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్.